ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. భగవద్గీత యందు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో సంజయుడు ఇలా అంటున్నాడు. సంజయుడు అంటే మంచి తెలివి గల ఒక సత్శిష్యుడు అని అర్థం. అయితే సంజయుడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి సద్గురువు ఎక్కడుంటాడో, ఎక్కడ సత్శిష్యుడు ఉంటాడో, అంటే సద్గురువు సత్శిష్యుడు వీళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ జ్ఞానము, ధనము, కీర్తి, ప్రతిష్ట, శాంతి, సౌఖ్యము, అష్టైశ్వర్యాలు అక్కడుంటాయి. అంటే ఎక్కడ సద్గురువు సత్శిష్యుడు ఎక్కడ ఉంటారో అక్కడ పరమశాంతి ఉంటుంది, అక్కడ శాశ్వత ధనం ఉంటుంది. శాశ్వత ధనం అంటే ఆ పరమాత్మ తత్వమే శాశ్వత ధనం. ఎవరైతే అంతటా పరమాత్మను దర్శిస్తారో అదే అసలైన ధనం. దానికి మించింది ఇంకా లేదు కదా. ఆ పరమాత్మలోనే అన్ని లీనమై ఉన్నాయి కాబట్టి అంత పరమాత్మే అన్నప్పుడు అది శాశ్వత ధనమే కదా. అలాంటి ధనము మరియు శాంతి, పరమశాంతి ఉంటుంది. కీర్తి, శక్తి, ఎక్కడెక్కడ సద్గురువులు సత్శిష్యులు ఉంటారో అక్కడక్కడ ఆ అపారమైన జ్ఞానధనం ఉంటుంది అని సంజయుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సత్శిష్యులు సద్గురువుని ఆశ్రయించి మంచిగా సాధన చేస్తూ ఆ శాశ్వత ధనాన్ని సంపాదించుకొని ముక్తులవ్వాలని ఆకాంక్షిస్తూ అందరికీ జై గురు. సర్వే జన సుఖినో భవంతు.